ఎటువంటి మసాలాలు లేకుండా సొరకాయ పాలు కూర చాలా బాగుంటుందండి. ఎండలకి కడుపు చల్లగా ఉంటది. ఇది ఎలా అన్నది ఇప్పుడు చూద్దాం. ఒక సొరకాయ తీసుకోవాలి. లేత సొరకాయ తీసుకోవాలండి. పైన ఇట్లాగా తొక్కంతా తీసేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మనము బాగా మగ్గిపెట్టి త్వరగా మనకి ఇలాగా కట్ చేసుకున్నది పక్కన పెట్టేసి స్టవ్ మీద ఒక కళాయి పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్లో పోపు దినుసులు వేసుకోవాలండి. వేగనిచ్చి బాగా వేగనిచ్చాలండి. మనం సన్నగా తరుక్కున్న ఉల్లిపాయని ముక్కల్ని ఇలాగ సన్నగా తరుక్కోవాలి. వేసేయాలి. వేసేసి 2 రెమ్మల కరివేపాకు వేసి బాగా వేగన అవసరం లేదండి. పచ్చి వాసన పోయేంత వరకు మగ్గనిస్తే సరిపోయిద్ది. అలాగే 1 స్పూన్ సాల్ట్, 1 పావు స్పూన్ పసుపు వేసి కలిపేసి బాగా మగ్గనివ్వాలండి. ఈ కలర్ వస్తే మనకు సరిపోయిద్ది. మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని వేసేసి కలిపేసి వేయాలి. వేచి కలిపేసి మూత పెట్టి మగ్గనిద్దాం. వాటర్ అన్నది అసలు వేయకూడదండి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు పచ్చికారం రెడీ చేసుకోవడానికి ఒక జార్ తీసుకుని మన పైసీని బట్టి ఇలాగా పచ్చిమిర్చి తీసుకోవాలండి. పచ్చిమిర్చి నేను ఇలా తీసుకున్నాను. దాంట్లోకి 4 గర్భాలు వెల్లుల్లి గర్భాలు, 1 పావు స్పూను జీలకర్ర, కొత్తిమీర పెట్టేసి ఇలా గ్రైండ్ చేయాలి. బాగా గ్రైండ్ చేయకూడదు. జస్ట్ అలా అని కచ్చా పచ్చగా చేయాలండి. పక్కన పెట్టేసి మూత తీసి చూసామంటే చక్కగా ఇలా మగ్గిపోయి ఉందండి. మనం తీసుకున్న పచ్చికారాన్ని దీంట్లో వేసేసి ఇది పచ్చి వాసన పోయేంత వరకు కలపాలండి. వేగనివ్వాలి. వేగితే మనకి ఈ కలర్ లోకి వచ్చేసి ఇప్పుడు పాలు పోసుకోవాలి. గ్లాసున్నర కాచిన పాలు పోసుకున్నానండి. పోసి ఇది సన్న సెక మీదే మనం ఉడకనివ్వాలి. సాల్ట్ వేయకూడదు, విరిగిపోతాయి పాలు అన్నది. ఇలా వేసేసి కలిపి మీకు కావాలి అనుకుంటే ఆపేసుకోవచ్చు. లేదు కొంచెం గ్రేగా కావాలంటే ఇలా అంతే. సొరకాయ పాలకూర రెడీ అయిపోయి చాలా బాగుంటుంది రైస్ లోకి.